హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే మనము ఒక్కసారి ఇలా పిండి రుబ్బుకొని పెట్టుకున్నామంటే 3 రకాల టిఫిన్స్ అయితే తయారు చేసుకోవచ్చు. అదేంటో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక గ్లాస్ మినపగుండ్లకి 3 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. సేమ్ గ్లాస్ కొలత అయితే పెట్టుకోండి. తర్వాత ఒక 1 స్పూన్ మెంతులు వేసుకొని వీటిని మనము శుభ్రంగా కడుక్కోవాలి ఒక 4-5 సార్లు. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీకు ఒకవేళ రేషన్ బియ్యం అవైలబుల్గా లేకపోతే నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇలా కడిగి మనము ఒక 6 అవర్స్ వరకైనా నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత మనకి బియ్యము మినపగుండ్లు అనేవి అయితే చక్కగా నానిపోయాయి. ఇప్పుడు నేనైతే వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. మంచిగా మనకి పిండి ఎలా అంటే రవ్వగా లేకుండా మెత్తగా మెదగాలి ఈ దోశ పిండి అనేది. ఈ ఒక్క పిండి ఉంటే మనమైతే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అయితే చేసేసుకోవచ్చండి. నాకు పిండి చక్కగా మెదిగింది. నేను మొత్తము ఒక గిన్నెలోకి పెట్టేసుకొని నైట్ అంతా అయితే ఈ పిండిని మనం ఫెర్మెంట్ చేసుకోవాలి. నైట్ అంతా మనము ఈ పిండిని ఇలా ఫెర్మెంట్ చేయడం వల్ల పిండి అనేది చక్కగా పొంగుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా. ఇక్కడ నేను పిండిని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని నాకు ఎంతవరకు అయితే కావాలో ఆ పిండి వరకే తీసుకొని మిగతాది మరలా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయకండి. మనము ఎప్పుడైతే కావాలనుకుంటామో తీసుకొని ఆ పిండి వరకే సాల్ట్ యాడ్ చేసుకుంటే అయితే సరిపోతుంది. నాకు కావాల్సిన పిండిని నేను తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ నేను దోశలోకి ఉల్లికారం చేస్తున్నానండి. ఒక పెద్ద ఉల్లిగడ్డని ఇలా సన్నగా చాప్ చేసుకొని అలాగే అందులోనే ఒక 1 స్పూన్ కారం, ఒక కొద్దిగా సాల్ట్ మీ రుచికి తగినంతగా మనం యాడ్ చేసుకొని అయితే దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి. 5 మినిట్స్లో అయిపోతుందండి మనకి ఉల్లికారం అయితే. చూడండి చక్కగా ఈ మాత్రం మనము రుబ్బుకున్నట్లయితే సరిపోతుంది మన ఉల్లికారంని. ఈ మొత్తం నేనైతే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈ దోశ ఉల్లికారం అయితే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న పిండి ఉంది కదా, మన రుచికి తగినంత ఉప్పు వేసుకొని మనము దోశ కన్సిస్టెన్సీకి ఎంత ఉంటే బాగుంటుందో పిండి చూసుకొని ఆ మాత్రం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పిండిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ మాత్రం ఉంటే సరిపోతుంది దోశకి పర్ఫెక్ట్గా. ఇందాక నేను దోశ పిండిలో మెంతులు వేశాను కదా, మీరు ఖచ్చితంగా వేయండి. దానివల్ల మన దోశ మంచి కలర్ అనేది అయితే వస్తుంది. సో మనకైతే దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే దోశ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూతో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ముందుగానే ఆయిల్ వేస్తే మనకి పాన్ అంతా స్ప్రెడ్ అవ్వదు కదా, అందుకనేసి ఇలా మనం టిష్యూతో స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. పాన్ వేడైన తర్వాత నేనైతే ఒక గంటెడు పిండి తీసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. మనం సేమ్ దోశ ఎలా వేసుకుంటామో అలా చక్కగా వేసేసుకొని దోశ చుట్టూ ఆయిల్ వేసి ఒక 2 నిమిషాలు దోశని కాలనిచ్చిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనమైతే చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చింది దోశ మంచిగా. ఇలానే ఇంకా మనము తీసుకున్న పిండి అంతటిని దోశలుగా వేసుకొని మనము రెడీ చేసుకున్న ఉల్లికారంతో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో సేమ్ అలానే చేసుకున్నారంటే మన దోశలు అయితే రెడీ అయిపోతాయి. క్రిస్పీగా సాఫ్ట్గా హోటల్స్లో ఎలా అయితే ఉంటుందో బయట సేమ్ అలానే ఉంటుంది. సో మన దోశ ఉల్లికారం రెసిపీ అయితే రెడీ. మనము నెక్స్ట్ ఇంకొక బ్రేక్ఫాస్ట్ రెసిపీని కూడా చూపిస్తాను సేమ్ అదే పిండితో. అదేంటంటే అందరూ ఇష్టపడే పునుగులు. ఇక్కడ నేను పిండిని తీసుకున్నాను ఒక బౌల్లోకి. ఈ పిండిని మనం ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోకి నేనైతే మైదా యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 2 కప్స్ మైదా అయితే పట్టిందండి. మీరు ఎంత క్వాంటిటీ పిండి అయితే తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మైదా యాడ్ చేసుకుంటే అయితే సరిపోతుంది. పునుగులు అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. గోధుమ పిండితో, మైదా పిండితో అలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. నేనైతే ఇప్పుడు దోశ పిండి, మైదా ఈ 2 యూస్ చేస్తున్నాను. ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశ
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పునుగులు కూడా ఎలా తయారు చేయాలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. ఇలా మనము దోస పిండిలో మైదా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనము ఎంత మంచిగా బీట్ చేసుకుంటే పిండిని మనకి బోండా అనేది అంత బాగా వస్తుంది. మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరలా మొత్తం పిండిని అయితే చక్కగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా మంచిగా బీట్ చేస్తూ పిండినైతే కలపండి మీరు. మనకి ఇలా కలపడం వల్ల ఏంటంటే పునుగులు అనేవి మంచిగా వస్తాయి. ఈ పిండిని మీరైతే ఒక 1 అవర్ వరకు నాననిస్తే చాలా బాగుంటుందండి. సో మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ పిండిని కలిపేసుకొని పెట్టుకొని మిగతా పనులు చేసుకున్నారంటే ఈలోపు మన పిండి కూడా నానుతూ ఉంటుంది. చూడండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మనకి పునుగులు వేసుకోవడానికైతే ఈజీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక 1 అవర్ వరకు. పిండి నానడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేనైతే పల్లీ చట్నీని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ పల్లీ చట్నీ పునుగులు అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇక్కడ నేనైతే ఫస్ట్ పల్లీలు వేయించుకోవడానికి ఒక కడాయి తీసుకొని 1 కప్ పల్లీలనైతే డ్రై రోస్ట్ చేస్తున్నాను. కొంతమంది పల్లీలని పొట్టు తీసి చేస్తారు, పొట్టు ఉంచి చేస్తారు. ఇక్కడ నేనైతే పొట్టు తీసే చేస్తున్నానండి. నేను పొట్టు ఉంచి కూడా పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో వచ్చే వీడియోస్లో అయితే ఖచ్చితంగా చెప్తాను. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ పల్లీలన్నిటిని అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ మాత్రం వేగితే మన పల్లీలు అనేవి అయితే సరిపోతుంది. నాకు పల్లీలు పర్ఫెక్ట్గా ఏగిపోయాయి. నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ పల్లీలు చల్లారేలోపు మనమైతే అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మన స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చీలనైతే తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 ఇంచ్ అల్లంని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఆ నూనెలోనే వేయడం వల్ల మనకి చట్నీ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది. అల్లం వేయడం వల్ల పచ్చిమిర్చి మాత్రం వేగాక మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పల్లీలు కూడా చల్లగా అయ్యాయి. ఇక్కడ నేను పల్లీలన్నిటిని ఇలా నలుపుకుంటున్నాను. దానివల్ల పల్లీ పొట్టు అంతా మనకైతే ఊడిపోతుందండి. సో ఇక్కడ నేను పొట్టు తీసుకున్న పల్లీలని, పచ్చిమిర్చి, మనము వేయించుకున్న అల్లము, మన రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ వేసి మనమైతే చట్నీని గ్రైండ్ చేసుకుంటే మన పల్లీ చట్నీ అయిపోతుంది. ఒక రెబ్బ చింతపండు కూడా యాడ్ చేయండి, బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇక్కడ నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు చట్నీకి, అల్లం వేసా కాబట్టి. చట్నీ అయితే మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఈ మాత్రం మెత్తగా ఉంటే చట్నీ సరిపోతుంది. ఇప్పుడు మనమైతే తాలింపు పెట్టుకుందాము మన పల్లీ చట్నీని. కడాయిలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజలు వేస్తున్నాను. ఒక్క ఎండుమిర్చిని మధ్యకి తుంపి అది కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు చిటపటలాడిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక 4 రెబ్బల కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఫ్లేవర్ అనేది అయితే ఈ చట్నీకి చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. ఇలా కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము రుబ్బుకున్న చట్నీని అయితే వేద్దాము. స్టవ్ ఆన్ చేసి మీరు వేయకండి, ఆ ఫ్లేవర్ వెంటనే చేంజ్ అయిపోతుంది. కాబట్టి మీరు తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీ చట్నీ అయితే వేసుకోండి. మనకి ఇక్కడ చట్నీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. నేను అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసి మన పల్లీ చట్నీలో అయితే వేసాను. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నెక్స్ట్ మనమైతే బోండాలు వేసేసుకుందాము. 1 అవర్ తర్వాత నేనైతే ఇక్కడ బోండా చేయడం స్టార్ట్ చేశాను. మన బోండా కళాయిలో బోండాలకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఈ టైంలో నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే వంట సోడాని వేసాను. ఇలా వేయడం వల్ల మనకి ఇక్కడ బోండాలు అనేవి మంచిగా పొంగుతాయండి. ఇప్పుడు వేసేసి ఒకసారి పిండినంతా మరలా కలుపుకొని ఆయిల్ వేడయ్యాక మనము ఒక్కొక్కటిగా బోండాలు వేసుకున్నట్లయితే సరిపోతుంది.
ఆయిల్ వేడైందండి. ఈ బోండాలు నేనైతే చిన్నవే వేస్తాను. మనకి పునుగులంటే చిన్నగే ఉంటాయి కదా. నాకు ఆయిల్ వేడైపోయింది. ఇంకా ఒక్కొక్కటిగా పునుగులు వేస్తున్నాను. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బయట ఎక్కడైనా పునుగుల బండి చూస్తే అబ్బా తినాలి అన్న ఫీల్ వస్తుంది కదా ఎవరికైనా. మనమైతే ఈజీగా ఇంట్లోనే ఒక్కసారి అట్టుపిండి రుబ్బి పెట్టుకుంటే ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, బయట ఫుడ్ కాకుండా. మీరు కూడా డెఫినెట్గా ఇలా అయితే ట్రై చేయండి. నేను ఇక్కడ బోండాలన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచిన తర్వాత ఒకసారి అయితే కలుపుతున్నాను. వేసిన వెంటనే కదిపితే బోండాలు అనేవి కుక్ అవ్వండి, పిండి ముద్దల్లాగానే ఉంటాయి. మనమైతే చూడండి ఈ మాత్రం గోల్డెన్ కలర్లోకి మన బోండాలన్నీ ఫ్రై అయ్యాక తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కలుపుకున్న పిండిని మొత్తము బోండాలన్నీ అయితే ఇలా వేసేసుకుంటున్నాను. మా బాబుకైతే ఈ పునుగులు అనేవైతే చాలా ఇష్టం అండి. వాడు చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు పునుగుల్ని. సో మీరు కూడా ఎవరికైతే పునుగులు ఎక్కువ ఇష్టమో నాకైతే కమెంట్స్లో చెప్పండి, సరేనా? ఫస్ట్ వేసిన పునుగులన్నీ తీసి మరలా నేనైతే మిగతా పిండిని మొత్తం పునుగులు వేసుకుంటున్నాను. ఈ పునుగులలోకి పల్లీ చట్నీ, టమాటా చట్నీ, ఉల్లికారం అన్నీ బాగుంటాయండి కాంబినేషన్ ఏదైనా సరే. నేను ముందు రోజు దోశ వేసాను కదా, ఆ దోశలోకి చేసిన ఉల్లికారమే ఈరోజు పునుగుల్లోకి కూడా పల్లీ చట్నీ చేసుకొని ఈ రెండింటి కాంబినేషన్తో తింటున్నాను. సో మనమైతే నెక్స్ట్ రెసిపీ ఏంటో చూద్దాము. నెక్స్ట్ డేకి నేను పక్కకి తీసి పెట్టుకున్న దోశ పిండిలోనే ఇక్కడ నేనైతే ఒక హెల్దీయెస్ట్ దోశ అయితే చేయబోతున్నాను. ఒక్కసారి కలిపి పెట్టుకొని మన పిండిని ఇక్కడ నేనైతే క్యారెట్తో దోశ చేస్తున్నానండి. మనము ఆరోగ్యకరమైనవి మన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డైరెక్ట్గా తినాలంటే ఎవ్వరికీ తినబుద్ధి కాదు. కాబట్టి మనం ఏంటంటే మనకి పాసిబిలిటీ ఉన్నంత వరకు వాటిని ఎందులో ఒక వాటికి యాడ్ చేసేలాగా చూడడం వల్ల ఏంటంటే మన డైట్లోకి అది ఇన్వాల్వ్ అవుతుంది, మనకి హెల్దీ ఫుడ్ కూడా అందుతుంది కదా. సో ఇక్కడ నేను తీసుకున్న దోశ పిండిలోకి ఒక 1 కప్ క్యారెట్ తురుమునైతే వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న పిండికి నాకైతే 1 కప్ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, కానీ మరీ ఎక్కువ ఉన్నా బాగోదు కాబట్టి నేనైతే సరిపడా వేసుకొని నాకు దోశ వేసుకోవడానికి వీలున్నంత వరకు కన్సిస్టెన్సీనైతే నేను వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, ఆ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మనకి దోశ అనేది మంచిగా వస్తుంది. మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా అయితే ఈ పిండిలో యాడ్ చేసేసుకోండి. మన దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను దోశ పాన్ పెట్టుకొని ఒక ఉల్లిగడ్డని మనమైతే ఇలా రుద్దడం వల్ల దోశ అనేది అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి, ప్యాన్కి అంటుకోకుండా. ఇక్కడ నేనైతే ఒక గంట పిండి తీసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనమైతే ఇక్కడ దోశ వేసుకుంటే సరిపోతుంది. దోశ చుట్టూ ఆయిల్ వేసి ఒక 2 నిమిషాలు సిమ్లోనే పెట్టి దోశని వేగనిచ్చిన తర్వాత మనమైతే సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవడమే. ఈజీ అండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనము ఇలా డిఫరెంట్ ఐడియాస్తో చేసుకోవడమే అండి ఏదైనా సరే. హెల్దీగా ఉంటుంది, మనకి డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో నేను 2 సైడ్స్ దోశని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇంకొక దోశని కూడా సేమ్ మిగిలిన బ్యాటర్ని మొత్తం ఇదే విధంగా దోశలన్నీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒక్క దోశ పిండితో మనకైతే 3 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను మీకు చూపించాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకైతే కావాలంటే నాకు కమెంట్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, మంచి ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. దాని ద్వారా నేనైతే ఇంకా నా సబ్స్క్రైబర్స్ కోసం చాలా వీడియోస్ చేయాలనైతే నాకు ఆశగా ఉంటుంది. సో నేనైతే మిగిలిన పిండిని మొత్తం అయితే ఇలా దోశలుగా వేసేసుకుంటున్నాను. ఈ దోశలోకి కాంబినేషన్గా నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో తింటున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ 3 బ్రేక్ఫాస్ట్లు ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్లో చెప్పండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది నాకైతే చాలా ఇంపార్టెంట్. మన వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.